ఇంటర్మీడియట్ పరీక్షల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆర్టీఐ అండ్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అసోసియేషన్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ బోర్డును శనివారం కలిసి వినతి పత్రం అందించారు. అంబర్పేట్ డీడీ కాలనీలో ఆర్టీఐ అండ్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అసోసియేషన్ తెలంగాణ కార్యాలయంలో కమిటీ సభ్యులతో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ అజయ్ కుమార్, అధ్యక్షులు దారా మౌడిక, జనరల్ సెక్రటరీ వెంకట నరసింహారెడ్డి, అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ సాయి ప్రసాదరావు, కోఆర్డినేటర్ సాయి వెంకట్రావు, లీగల్ అడ్వైజర్ శ్రీనివాస్, మెంబర్ ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద నో పార్కింగ్ బోర్డులు ఉండాలి, వాహనాల హారన్ మోగకుండా పరీక్షా కేంద్రాల వద్ద పోస్టర్లను అంటించే విధంగా చర్యలు తీసుకోవాలి, విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి లేకుండా కళాశాలలు కౌన్సిలింగ్ ఇవ్వాలి, పరీక్షలు రాసే విద్యార్థులకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించాలి, పరీక్షా కేంద్రాల వద్ద హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయాలి, పరీక్ష సమయానికి విద్యార్థులు రానట్లయితే వారి సమస్యను తెలుసుకునే అనుమతి కల్పించాలని కోరారు. నా పేరు దారా మౌనిక. నేను ఆర్టీఐ అండ్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అసోసియేషన్ తెలంగాణ వింగ్ ప్రెసిడెంట్. ఈరోజు మేము ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి కాబట్టి ఆ అంశం పైన ఇంటర్మీడియట్ బోర్డు వారికి మా సంస్థ నుంచి మెమోరాండం సబ్మిట్ చేయడం జరిగింది. దేని గురించి అన్న టాపిక్ వచ్చేసి వాళ్ళకి ఫస్ట్ ఎగ్జామ్స్ టెన్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్ట్రెస్ ఫ్రీ గురించి. సెకండ్ థింగ్ వచ్చేసి వాళ్ళు ఎగ్జామ్స్ టైంలో ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. సో దాని గురించి మెయిన్గా వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ పెట్టాలి స్టూడెంట్స్కి అన్న అంశం పైన వాళ్ళకి మెమోరాండం సబ్మిట్ చేయడం జరిగింది ఈరోజు. అండ్ ఇంకొకటి మా ఆర్టీఐ నుండి వాళ్ళకి స్ట్రెస్ ఫ్రీ అండ్ మార్క్స్ అనేది ఇంపార్టెంట్ కాదు కాబట్టి దాని గురించి 3 types ఆఫ్ పోస్టర్స్ కూడా. మీడియా మిత్రులందరికీ నమస్కారము. ఈ ఆర్టీఐ అండ్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, తర్వాత మా బాడీలో ఉన్న సెక్రటరీ గారు, అలాగే జనరల్ సెక్రటరీ గారు వీళ్ళంతా ఈరోజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కమిషనర్ గారికి మెమోరాండం సబ్మిట్ చేయడానికి వెళ్ళడం జరిగింది. ఏమవుతుంది సార్ అంటే ఇప్పుడు ప్రతి దగ్గర మనము ఎగ్జామినేషన్స్ అనేది కూడా ఒక పండుగ లాగా జరుపుకోవాలి. ఏమవుతుందంటే ఎప్పుడైతే ఎగ్జామినేషన్స్ వస్తాయో అప్పుడు పిల్లలకు ఒకటేసారి వాళ్ళు టెన్షన్ ఫీల్ అవుతారు, స్ట్రెస్లో వెళ్ళిపోతారు, ప్యానిక్ అయిపోతారు. అలాంటి పిల్లల కోసము మీరు ఎలాంటి ప్రోగ్రామ్ చేస్తున్నారు మేడం, ఎలాంటి ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది ఇంటర్మీడియట్ బోర్డ్ అనేసి మా వాళ్ళు వెళ్ళేసి ఒక మెమోరాండం సబ్మిట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది ఎలా ఉంది సార్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు రూలింగ్స్ ఉన్నాయి. రూలింగ్స్ ప్రకారంగా ప్రతి కాలేజ్లో 100 స్టూడెంట్స్కి ఒక కౌన్సిలర్ ఉండాలి. వాళ్ళు కౌన్సిలర్ ఉండి వాళ్ళ కౌన్సిలింగ్ చేస్తూ ఉండాలి. మరి ఈ 100 స్టూడెంట్స్కి ఒక కౌన్సిలర్ ఉండి ఈ కౌన్సిలింగ్ అనేది జరుగుతుందా అని మా వాళ్ళు పోయి అడగడం జరిగింది. దానికి వాళ్ళు కూడా వాళ్ళు కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ ద ప్రోగ్రామ్ ఈస్ గోయింగ్ ఆన్ కూడా చెప్పడం జరిగింది. మాదేంటంటే సార్ ఇప్పుడు అదంతా జరిగింది ఓకే. ఇప్పుడు నెక్స్ట్ 10 daysలో మనం ఎగ్జామ్ రాయబోతున్నాం. ఈ 10 daysలో మీరు చేయబోయే ప్రోగ్రామ్ ఏంటి? ఈ 10 daysలో వాళ్ళకి ఎలాంటి టోల్ ఫ్రీ నంబర్ ఇస్తున్నారు? ఆ టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేస్తే మీరు వాళ్ళకి ఎలాంటి సర్వీస్ ఇస్తున్నారు? అలాగే కాకుండా ఇక్కడ ఏమైపోతుంది సార్ అంటే మనం చూస్తాం, మనం ఏ గవర్నమెంట్ ఫంక్షన్స్ ఉన్నా, మనం ఎటువంటి మన దగ్గర ఫంక్షన్స్ జరిగినా కూడా మనం ఒక ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ పెడతాము, నో పార్కింగ్ జోన్ పెడతాము. ఓకే, నాయిస్ పొల్యూషన్ రాకుండా చూడాలి. ఇది ఇంపార్టెంట్. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాయబోయే పిల్లలకు దాదాపు 1500 సెంటర్స్ ఉంటాయండి మొత్తం తెలంగాణలో. నేను అంటున్నా ఏంటంటే దానికి కొంత ముందు అంటే 1 కిలోమీటర్ ముందు లేకపోతే 1/2 కిలోమీటర్ ముందు అక్కడ వాళ్ళు మేము ఏదైతే బ్యానర్ చేసామో అలాంటి బ్యానర్ పెట్టి నో పార్కింగ్ జోన్ అన్నట్టు, లేదంటే హారన్ అక్కడ కొట్టవద్దా, నో హారన్ జోన్ అనేసి పెట్టేసి నాయిస్ పొల్యూషన్ని ఆపాలి. దాంతో ఏమవుతుందంటే స్టూడెంట్స్కి ఒక టైం అనేది దొరుకుతుంది. స్టూడెంట్స్ అనేది కామ్గా ఎగ్జామినేషన్స్. రెడ్డి, ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ తెలంగాణ రాష్ట్ర బోర్డ్ ఆఫ్ ఇంటర్ మెమోరాండం అండ్ కూడా వాళ్ళతో చెప్తున్నారు. వాళ్ళైతే ఏదైతే పాజిటివ్గా ఉన్న స్లోగన్స్ అండ్ పోస్టర్స్, ప్లెడ్జెస్ అవన్నీ కూడా పోస్టర్స్ రిలీజ్ చేయడం జరిగింది. దానిపైన కూడా మోస్ట్ ప్రాబబ్లీ పాజిటివ్గానే ఉన్నాము. నో ఆన్ జోన్స్, నో పార్కింగ్ జోన్స్. అండ్ ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే మినిట్ డిలే అయినా కూడా ఒక క్లాస్ పెట్టారు. ఒకవేళ డిలే అయినా అలో చేసి రీజన్ ఏంటి, పర్టికులర్ ఏంటి ఆ రీజన్ డిలే అవ్వడానికి అనేది ఎంక్వైరీ చేసిన తర్వాత ఇఫ్ ఈజ్ ఎలిజిబుల్ అంటే ఇంకా బస్ ఆ పర్టికులర్ రీజన్ ఏదైనా ఉంటే కనుక దాన్ని కన్సిడర్ చేసి కోరుచున్నాము. రీజన్ జెన్యున్ కాకపోతే దే కెన్ క్యాన్సిల్ ద స్టూడెంట్స్ ఎగ్జామ్. కానీ ఇఫ్ ఇన్ కేస్
పర్టికులర్ రీజన్ అనేది జెన్యున్ గా ఉంటే కనుక 15 మినిట్స్ ఇస్తే అది చాలా సంతోషం యాక్చువల్లీ. కానీ ఇంతకుముందు ప్రీవియస్ ఏదైతే ఉండిందో అదైతే జస్ట్ 1 మినిట్ డిలే అయినా కానీ ఈవెన్ ఫ్యూ కేసెస్లో మేము చూసింది ఏంటంటే 5 మినిట్స్ డిలేకి కూడా విత్ ఏ స్ట్రాంగ్ రీజన్ ఉన్నా కానీ అలో చేయలేదు. కానీ ఇప్పుడు అది ఆప్షన్ ఇస్తే కనుక చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. Fear, with focus, not noise, and with smiles and not stress. We promise to give our best effort, and we thank the elders for making our exam centers a safe and peaceful place for us to succeed. And ఒక ప్లేస్ తో మేము ముందుకు వెళ్ళడం జరిగింది, వాళ్ళని సంప్రదించడం జరిగిందండి. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక కీప్ ద కామ్ అండి, ఏజ్ ద ఎగ్జామ్స్ అండ్ వి స్లోగన్స్ తో ముందుకెళ్తున్నాం మేము. యువర్ వర్క్ ఈజ్ మోర్ దాన్ ఏ మార్క్ షీట్ అని మేజర్ మా థీమ్ అండి. జస్ట్ గివ్ యువర్ బెస్ట్. మీరు ఎగ్జామినేషన్స్ పైన కానీ ఇటువంటి స్ట్రెస్ తీసుకోకుండా, మీరు మార్క్ షీట్ పైన స్ట్రెస్ తీసుకోకుండా, మీ స్వతహాగా ఎంత పీస్ఫుల్తోనే ఎగ్జామ్స్ రాయాలి అన్న ఉద్దేశంతో ఒక ఓత్తో మేము ముందుకెళ్తున్నాం. ఈరోజు మేము వాళ్ళని కలవడం జరిగింది. వాళ్ళు సాదరస్యంగా మమ్మల్ని ఆహ్వానించారు. దీనికి కృతజ్ఞతగా సదా వాళ్ళ అవగాహనలో మేము పార్టిసిపేట్ చేస్తామని మా వంతు తరఫున వాళ్ళకి మెమోరాండం అనేది సబ్మిట్ చేయడం జరిగింది.